కన్య రాశి వారికి ఈ యొక్క కుజుని యొక్క సంచారం చూసుకుంటే ప్రొఫెషన్ మ్యాటర్స్లో కొంచెం ఇబ్బందులు పెట్టే విధంగా ఉంటుందని గమనించుకోవాలి. ఇందులో మీరు గమనించుకుంటే ఈ రాశి వారికి కుజుడి యొక్క సంచారం వల్ల ప్రొఫెషన్ మ్యాటర్స్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. దాంతోపాటు అథారిటీ, మీకున్న అథారిటీ, మీరు కనుక మేనేజర్ అయినా, పొలిటీషియన్ అయినా, లేదంటే ఫిలిం ఇండస్ట్రీలో డైరెక్టర్, అట్లా పీపుల్ మీద నాయకత్వం, ఒక అధికారాన్ని చలామణి చేయగల ఒక పొజిషన్లో మీరు ఉంటే ఈ విషయంలో కొంచెం ఇబ్బందులు ఉండొచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీ యొక్క కీర్తి ప్రతిష్టలకి కూడా కొంచెం ఆటంకం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ యొక్క నాయకత్వ లక్షణాలు ఏదైతే ఉంటుందో కొంచెం మీ యొక్క స్కిల్స్ని, టాలెంట్ని ఛాలెంజ్ చేసే విధంగా ఈ యొక్క పరిస్థితి ఉంటుందని గమనించుకోవాలి. ఫైనల్గా అచీవ్మెంట్స్ అన్నీ అనుకుని సాధించుకుంటారే కానీ చాలా వ్యయ ప్రయాసాలతోటి పని అనేది ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు కనుక గమనించుకుంటే మనకి సంస్కృతంలో సూర్యుడు 10వ స్థానంలో ఉంటే ఏం జరుగుతుంది అని ఒక శ్లోకంలో వివరించడం జరుగుతుంది. దీన్ని ఏం చెప్తారంటే నిత్య క్లేశ సదా వ్యాధి సదా దుర్బల భోజనం సదా సంచార ఉద్యోగం దశమస్తే ధారస్తుతే అంటారు. అంటే 10వ స్థానంలో గనక కుజుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే నిత్య క్లేశ, ఇప్పుడు ఏదో ఒక విధంగా మనసులో బాధలు పడుతూ సంకోచపడుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సదా భోజన దుర్బలం, టయానికి భోజనం చేయకుండా టూ మచ్ వర్క్ ప్రెషర్తో హెవీ రెస్పాన్సిబిలిటీస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా సదా సంచార ఉద్యోగం, ఈ ఉద్యోగం నిమిత్తం చాలా లాంగ్ ట్రావెల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇది కూడాను కొంచెం బాగా ప్రెషర్ఫుల్గా ఉండే పరిస్థితులు ఉంటాయని గమనించుకోవాలి. ఇంతేకాకుండా ఈ టైంలో కొంచెం కుటుంబానికి దూరం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అతిగా భయపడే పరిస్థితులు కూడా ఉంటాయని మీరు గమనించాలి. సో చూశారు కదండి, ఈ రాశి వారికి ఓవరాల్గా చూసుకుంటే కుజుని యొక్క ప్రభావం చేత ప్రొఫెషన్ మ్యాటర్స్లో, కీర్తి ప్రతిష్టలకు సంబంధించిన వ్యవహారాలలో ఇబ్బందులు ఉంటాయి అని గమనించుకోవాలి. అంతేకాని దీని గురించి ఎక్కువగా టూ మచ్ భయం కూడా పడాలని అవసరం ఏమీ లేదు. సహజంగా ప్రెషర్ ఎక్కువగా ఉంటుందని మీరు గమనించాలి.